రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో హోరెత్తిస్తున్న పేరు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులు ఇలా హై సొసైటీ బ్యాచ్ కు ఈ రేవ్ పార్టీలు కామన్. హైదరాబాద్, బెంగళూరు సిటీల్లో నిత్యం పోలీస్ దాడుల్లో ఈ సంస్కృతి గురించి చర్చలు బాగానే జరుగుతున్నాయి. సహజంగా రేవ్ పార్టీ అనగానే సంగీతం, నృత్యం, పార్టీలు, ఆనందం ఇవన్నీ లైసెన్స్ పొందిన నైట్ క్లబ్స్ లో సాగే వ్యవహారం. కానీ క్రమంగా వీటి రూపు మారిపోతుంది. డీజేలు, లేజర్ లైట్లు, పాప్ అండ్ ర్యాప్, లైవ్ ఎలక్ట్రానిక్, సంగీత వాయిద్యాల హోరు, అర్ధనగ్న నృత్యాలు, మందు, డ్రగ్స్ వాడకం వీటన్నిటికీ మించి సెక్స్ వ్యవహారాలకు కెరాఫ్గా రేవ్ పార్టీలు మారిపోయాయి. ఇంతకు అసలు రేవ్ పార్టీలు ఎన్ని రకాలు ఉన్నాయో మీకు తెలుసా? రేవ్ పార్టీలు మొత్తం 8 రకాలు ఉన్నాయి. మొదటగా ఫెస్టివల్ రేవ్లు చాలా రోజుల పాటు భారీ స్థాయిలో జరిగే ఈవెంట్లు. ఇందులో టెక్నో, హౌస్, డ్రమ్, బాస్ వంటి అనేక రకాల ఎలక్ట్రానిక్ మ్యూజిక్ స్టైల్స్ ఉంటాయి. అండర్ గ్రౌండ్ రేవ్లు పేరుకు తగిన విధంగానే అండర్ గ్రౌండ్ రేవ్లు ప్రజలకు పెద్దగా తెలియని చోట్ల నిర్వహిస్తారు. గౌడౌన్లు, పాడుబడిన భవనాలు వంటి వాటివి ఇందుకు ఎంచుకుంటారు. సెలెక్టివ్గా ఆహ్వానాలు ఉంటాయి. క్లబ్ రేవ్లు అంటే చాలా కాలంగా నైట్ క్లబ్లో జరుగుతున్న పార్టీలు. టెక్నో, హౌస్, ట్రాన్స్ వంటి ఎలక్ట్రానిక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మిక్స్ వ్యవహారంగా సాగుతాయి. ఈ పార్టీలు ఎక్కువగా కమర్షియల్ గానే జరుగుతాయి. థీమ్ బేస్డ్ రేవ్లు ఒక ప్లాన్ థీమ్ చుట్టూ జరిగే పార్టీ. ఈ పార్టీల్లో డ్రెస్ కోడ్ నుంచి డెకరేషన్ వరకు, కలర్ కాంబినేషన్ నుంచి మ్యూజిక్ సెలెక్షన్ వరకు అన్ని థీమ్గా అనుగుణంగా ఉంటాయి. డే రేవ్స్ పగటిపూట జరిగే పార్టీలే డే రేవ్లు. మ్యూజికల్ వ్యవహారం ఉన్న జనరల్గా 6 బయట నిర్వహిస్తారు. ఒకసారి బర్త్డే పార్టీలు వంటివి కూడా ఈ కోవలోకి వస్తాయి. సైలెంట్ డిస్కో పేరులోనే సైలెన్స్ ఉంది. అందుకే పార్టీలో అందరికీ హెడ్ ఫోన్లు ఉంటాయి. చుట్టుపక్కల వారికి ఇలాంటి సమస్య ఉండదు. పార్టీలో మ్యూజిక్ అంతా వైర్లెస్ హెడ్ సెట్ లో వింటారు. సైట్రాన్స్ రేవ్లు సైకెడెలిక్ ట్రాన్స్ సంగీతంపై దృష్టి సారించే పార్టీలు. డాన్స్, కాస్ట్యూమ్స్, విజువల్స్ తో పాటు తమదైన సొంత సబ్ కల్చర్ మ్యూజిక్ ఉంటుంది. హార్డ్ స్టైల్ సంగీతాన్ని కలిగి ఉండే పార్టీలు. హార్డ్ టెక్నో, హార్డ్ కోర్, ఫాస్ట్ టెంపో మ్యూజిక్ తో హై ఎనర్జీతో ఉంటాయి.